హలో ఫ్రెండ్స్. స్నేహం అనేది ఈ సృష్టిలోనే ఒక అపూర్వమైన బంధం. ప్రేమ కన్నా గొప్పది, తల్లి ఆప్యాయత కన్నా మిన్నది స్నేహం అని ఇప్పటికీ మనకు ఎన్నో సంఘటనలు ప్రస్తుత ప్రపంచంలో రుజువు చేస్తూనే ఉన్నాయి. తన స్నేహితులు ఎలా ఈ 12 ఏళ్ల కుర్రవాడు నిఖిల్ తాపాను ఆ పులి బారి నుండి తనని కాపాడారో వింటే మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. నిఖిల్ తాపా టైగర్ అటాక్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వైరల్ అయిన వీడియో క్లిప్ కనపడుతుంది. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు. కేవలం వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సరిగ్గా భోగి రోజు ఆదివారం సాయంత్రం జరిగిన ఒక భయానక సంఘటన. మనం టైగర్ అటాక్స్ గురించి చెప్పుకునే కథలన్నీ దట్టమైన అడవుల్లో కానీ టైగర్ రిజర్వ్ పార్క్స్లో కానీ జరిగినవి చెప్పుకున్నాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే యథార్థ సంఘటన జనావాసాల మధ్య పట్టపగలు జరిగింది. అది డెహ్రాడూన్ పట్టణం, ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని. ఆ పట్టణం చుట్టూ కొండలు లోయలతో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ డెహ్రాడూన్ పట్టణం శివార్లలోని ఒక చిన్న కాలనీ ముస్సోరీ వైపు వెళ్లే హైవేకు దగ్గరగా ఉంటుంది. ఆ కాలనీకు ఆనుకొని ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. కాలువ అవతల వైపు ఒక చిట్టడవి. అది దాటితే అన్నీ కొండలే. ఆ కాలనీలో నిఖిల్ తాపా 12 ఏళ్ల కుర్రవాడు తన 2 మిత్రులతో కలిసి కాలువ ఒడ్డున రోజు ఎంతో సంతోషంగా ఆడుకునేవాడు. వారు ముగ్గురు ఎంతో స్నేహంగా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయేవారు. అది సంక్రాంతి పండుగ హాలిడేస్ కావడంతో వారందరూ ఎంతో సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. నిఖిల్ తాపా తన నాన్నని అడిగి ఒక ఫుట్బాల్ కొనుక్కున్నాడు. వారందరూ భోగి రోజు మధ్యాహ్నం చక్కగా ఇంట్లో చేసిన పిండి వంటలన్నీ తిని సాయంత్రం 3 గంటలకల్లా కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి ఆ ఫుట్బాల్ ఆడుకుంటూ చాలాసేపు గడిపారు. అక్కడ చాలామంది పిల్లలు రకరకాల గేమ్స్ ఆడుకుంటున్నారు. దూరంగా కాలువ ఒడ్డు పైన ఉన్న రోడ్డు మీద అనేక తినుబండారాల బండ్లు కూడా ఉన్నాయి. అప్పటికి సాయంత్రం 5 కావస్తోంది. అది కొండ ప్రాంతం కావడం వల్ల మరియు చలికాలం వల్ల తొందరగా చీకట పడసాగింది. నిఖిల్ తాపా తన 2 మిత్రులతో మరి ఒక్క గేమ్ ఆడి వెళ్ళిపోదామని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే పిల్లలందరూ వెళ్ళిపోవడంతో ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా మారింది. ఎక్కువ రద్దీ లేకపోవటంతో ఫుట్బాల్ చక్కగా ఆడుకోవచ్చని వారికి నచ్చజెప్పి వారిని మైదానంలోకి తీసుకువెళ్ళాడు. ముగ్గురు చాలాసేపు అక్కడ ఆడుకున్నారు. కానీ వారికి తెలియదు, కాలువ అవతల వైపు గుబురు పొదల్లోంచి 2 కళ్ళు తమనే గమనిస్తున్నాయని. అది చలికాలం కావడం వల్ల కాలువలో నీళ్లు పెద్దగా లేవు. నడిచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. సమయం 6 దాటింది. ముగ్గురు మిత్రులు ఇంక చాలు అనుకుని కాలువలో నీటి వద్దకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోసాగారు. చుట్టూ చిరుచీకటి అలుముకుంది. పరిసరాలు స్పష్టంగా కనబడట్లేదు. వారు రోజూ వచ్చే ప్రదేశమే కాబట్టి వారికి ఏమాత్రం భయం లేదు. అందులోనూ వారిల్లు అక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని వారు వెనుదిరిగారు. తన 2 మిత్రులు ముందు బయలుదేరారు. నిఖిల్ తాపా తన ఫుట్బాల్ని నీటితో శుభ్రం చేసుకొని కొద్దిగా వెనుకగా రాసాగాడు. వారి మధ్య సుమారుగా 20 అడుగుల దూరం ఉండవచ్చు. నడుస్తున్న నిఖిల్కు వెనుక నీళ్లలో ఏదో జంతువు పరిగెట్టుకుంటూ వస్తున్న శబ్దం వినపడింది. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. చీకట్లో ఏమీ కనపడలేదు. ఏదో కుక్క అయ్యి ఉంటుందిలే అనుకుని ముందుకు నడవడం ప్రారంభించాడు. అప్పుడే వినపడింది ఒక చిన్న గాండ్రింపు. నిఖిల్ తేరుకుని వెనక్కు చూశాడు.
ఒక పెద్ద పులి 10 అడుగులు గాల్లోకి ఎగిరి తన వైపే దూకడం చూసి అనాలోచితంగా నేలపై కూర్చుండిపోయాడు. గాల్లోకి ఎగిరి తన పంజాతో నిఖిల్ తలపై దాడి చేద్దామనుకున్న పులి పంజా వెంట్రుక వాసిలో అతని తల వెనుక భాగాన్ని తాకుతూ వెళ్ళిపోయింది. పులి నిఖిల్ పక్కనే నేల మీద పడింది. పులి గోరు నిఖిల్ తల వెనుక భాగాన్ని అంగుళం మేర చీల్చేసింది. రక్తం ధారగా కారసాగింది. నిఖిల్ తన మిత్రులకు పెద్దగా అరుస్తూ ఒక కేక పెట్టి కదలకుండా కింద నేల మీద అలాగే పడుకుని ఉండిపోయాడు. పడి ఉన్న నిఖిల్ని చూసి చచ్చిపోయాడు అనుకుంది పులి. తన పైన నుంచుని అడవిలోకి లాక్కుపోదామని ప్రయత్నాలు ప్రారంభించింది. ముందు వెళ్తున్న 2 మిత్రులు నిఖిల్ అరుపులు విని వెనక్కు వచ్చారు. ఆ మసక చీకట్లో నిఖిల్ కింద పడి ఉండడాన్ని, అతనిపై టైగర్ నుంచుని నోట కరుచుకోవడానికి ప్రయత్నిస్తుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకొని తన స్నేహితుడిని రక్షించుకోవడానికి పెద్దగా అరవసాగారు. అదృష్టం కొద్దీ పక్కనే ఒక రాళ్ల గుట్ట ఉంది. దాని నుంచి రాళ్లు తీసి పులివైపు విసరడం మొదలుపెట్టారు. వారి శక్తినంతా ఉపయోగించి ఆ పులిపై రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. పులికి ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అది వారి వైపు చూస్తూ ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఈలోగా ఒక రాయి వెళ్ళి దాని 2 కళ్ల మధ్య తగిలింది. ఆ దెబ్బకి దాని ధైర్యం సడలింది. 4 అడుగులు వెనక్కి వేసింది. ఈలోగా ఆ పిల్లవాళ్ల అరుపులు విన్న రోడ్డు మీద ప్రజలు గబగబా అక్కడికి వచ్చారు. వారందరూ పులిని చూసి అరుస్తూ రాళ్లతో కొడుతూ, కొంతమంది కర్రలతో దానివైపు దాడి చేశారు. పులికి తన ఆహారాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ ఇంతమందిని చూసి ఆఖరిసారిగా వారందర్నీ భయపెట్టడానికి పెద్దగా గాండ్రించింది. నిఖిల్ స్నేహితులిద్దరూ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా తమ క్రికెట్ ప్రావీణ్యాన్ని చూపిస్తూ ఆ పులిపై రాళ్ల వర్షం కురిపించసాగారు. రాళ్లతో తగులుతున్న దెబ్బలకి ఆ పులికి ప్రాణభయం పట్టుకుంది. వెంటనే నిఖిల్ని వదిలేసి అడవిలోకి పెద్దగా గాండ్రిస్తూ వెళ్ళిపోయింది. నిఖిల్ ఎంతో సాహసోపేతంగా తనపైనే ఉన్న పులిని చూస్తూ ఏమాత్రం జంకకుండా కదలకుండా నిశ్చేష్టుడిగా ఉండిపోవడం అతని ప్రాణాల్ని కాపాడింది. నిఖిల్ కనుక భయంతో అరచిన, ఏడ్చిన, గింజుకున్న ఆ పులి క్షణంలో అతని మెడను ఒక్క దెబ్బతో చీల్చేసేది. నిఖిల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. కానీ నిఖిల్ ఎంతో ధైర్యంగా సంయమనం పాటించాడు. పులి పారిపోగానే 2 మిత్రులు నిఖిల్ వద్దకు వచ్చి పైకి లేపారు. తల వెనుక గాయం వల్ల రక్తం ధారగా కారుతోంది. నిఖిల్ని రోడ్డుపైకి తీసుకువచ్చారు. అక్కడున్న వారంతా నిఖిల్ను సముదాయించి తాగడానికి కొంచెం నీళ్లు, ఒక ఫ్రూటీ అందించారు. ఆ గుంపులో ఎవరో ఒక అతను అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తన ఫోన్లో అక్కడ జరుగుతున్నదంతా వీడియో రికార్డ్ చేశాడు. బాధతో నిఖిల్ ఏడవడం, మధ్య మధ్యలో ఫ్రూటీ తాగడం మీరు ఆ వీడియో క్లిప్లో చూడవచ్చు. నిఖిల్ తాపా టైగర్ అటాక్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వైరల్ అయిన వీడియో క్లిప్ కనపడుతుంది. కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ వచ్చి నిఖిల్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. నిఖిల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మిత్రులారా, అదృష్టవంతుడు కాబట్టి ఈ టైగర్ అటాక్స్ నుండి నిఖిల్ బయటపడ్డాడు. ఇలాంటి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ సంఘటనలు అనేకం గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి. అమాయకులు ఎంతో మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరెన్నో మీ ముందుకు కథల రూపంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మనందరిలో పులులపై, అంతరించిపోతున్న అడవులపై మరియు పర్యావరణంపై మనకు అవగాహన పెరిగితే ప్రభుత్వ సహాయంతో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనవచ్చు. ఇది మన దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో భాగంగా ఇది నా చిన్న ప్రయత్నం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరలా నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. శుభరాత్రి.